హలో అండి, వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే కొత్త వారు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేసి వీడియోని అయితే చూడండి. మీ లైక్ మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. 3 దర్శనాలు అయితే చేసుకున్నామండి. శివయ్యని 3 సార్లు, ఇది 3వ సారి వెళ్తున్నాం అనమాట. శివయ్య దర్శనానికి అయితే రూమ్ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి గుడికి ఎంతో దూరం ఉండదండి. ఆటోకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్సన్కి వచ్చి. ఇదే సెంటర్ అనమాట. ఇదేనండి సెంటర్, అక్కడ గుడి దగ్గర సెంటర్ ఇదంతా కూడాను. మొత్తం ఇలా ఉంటుంది. ఎప్పుడు జనాలతో ఇలా కలకలలాడుతూ ఉంటుందండి. అస్సలు ఖాళీ ఉండదు. ఏమన్నా తీసుకోవాలన్నా ఏమైనా కావాలన్నా కూడా మనకి కొత్త ప్లేస్ లాగా అయితే అనిపించదండి. మనకి ఇక్కడ ఎలా ఉంటుందో మన దగ్గరలో అలాగే అనిపిస్తుంది అనమాట. మొత్తం ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్, షాప్స్ అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. ఇది గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఇప్పుడు గుడి లోపలికైతే వెళ్తున్నాం అనమాట. ఇలాగే ఉంటాయి, సన్నగా ఉంటాయి అన్నమాట రోడ్లు. ఈ సన్న రోడ్లోంచి ఓన్లీ నడకదారి అనమాట. ఇలాగే వెళ్ళాలి గుడి దగ్గరికి. చాలా లోపలికైతే వెళ్ళాలండి. ఇంకా వెళ్ళే దారిలో ఇలా అటు ఇటు షాప్స్ అనేవి ఉంటాయి. ఏం కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆ రోజు మేము జూన్ 23 అండి. మేము ఏంటంటే జూన్ 23వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మేము బట్టలు అవి ఇస్తామన్నమాట, భోజనాలు. ఇంకా అక్కడ ఉన్నాం కదా, ఇంకా అందరికీ ఫ్రూట్స్ అలాగే డబ్బులు అయితే పిల్లలతో పంచిపెట్టించామన్నమాట ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఒక సాధువు అయితే ఉన్నారండి. ఆయనకైతే పంచ కండువ అవైతే పెట్టామన్నమాట. ఇవిగోండి ఇలా సన్నగా ఉంటాయి రోడ్స్. ఇక పిల్లలతో ఫ్రూట్స్ అయితే ఇచ్చేసి ఇంకా వాళ్ళకి బట్టలు కూడా అలాగా పెట్టించామన్నమాట. రైస్ అలాగే బట్టలు అలా పెట్టించాము. ఆయనకి ఒక హ్యాండ్ అయితే లేదండి, ఆయనకి ఒక చేయి మాత్రమే ఉంది. ఇదిగోండి, ఇది గుడి లోపల అనమాట. అదిగో గోపురం కనిపిస్తుంది కదా, అది మనకి మెయిన్ శివాలయం గోపురాలు అనమాట లోపల. ఇది మొత్తం కూడా ఇక్కడ శివాలయం దగ్గర అయితే ఇలా ఉంటుందండి. మన స్వామిని దర్శించుకొని మేమైతే ఇదిగోండి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు డబ్బులు అలాగే ఫ్రూట్స్ అలాగే వాటర్ అలా ఇస్తూ వెళ్ళామన్నమాట అందరికీ కూడాను. చాలా ఉంటారండి ఇక్కడైతే ఇలాగా సాధువులని అలాగే భిక్షాటన చేసేవాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. మీరు వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకెళ్ళండి, అంటే చిల్లర తీసుకుంటే అందరికీ కూడా వేయడానికి వీలుగా అనేది ఉంటుంది. మేమైతే 10 రూపీస్ అవి నోట్స్ని అలాగే చేంజ్ కూడా పట్టుకెళ్ళాము. ఇంకా అలా ప్రతి ఒక్కరికి అలా వేస్తూ వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇదే గుడి వచ్చేసి మనల్ని ఇక్కడే చెకింగ్ చేస్తారు. కనీసం హ్యాండ్ బ్యాగ్లో ట్యాబ్లెట్స్ ఉన్నా కూడా ఉంచనివ్వరండి, అన్నీ తీసేస్తారనమాట. ఏమీ పట్టుకెళ్ళకూడదు, హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టేసుకుని అయితే వెళ్ళాలి. మాకు ఇప్పుడు దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు భోజనానికి ఆ పక్కనే అనమాట, భోజనం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ లైన్లో నుంచున్నామండి. చాలా లైన్ అయితే ఉంది. ఆ రోజు మా అదృష్టం ఏంటంటే వాళ్ళు మమ్మల్ని పిలిచి వడ్డిస్తారా అని అడగడం మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. మేమైతే ఆ వాటిలో పాల్గొన్నాము. మాకు కాశీలో అసలు వాళ్ళకి అలా వడ్డించడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఎవరికో కానీ ఇలాగా అవకాశం రాదు కదా, అది కూడా వాళ్ళే పిలిచి మనకి అవకాశం అనేది ఇచ్చారండి. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా మీరు లైక్ చేసి మా వీడియోని అయితే చూడండి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. చాలా అసలు హైజీనిక్గా ఉంటుందండి. హాలు చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు చిన్న అన్నం మెతుకు కూడా అక్కడ ఉండదండి. చాలా టేబుల్స్ అవి మీరు చూసుకోవచ్చు. రూమ్ కూడా ప్రతి అవగానే ఒక రౌండ్ అనేది ఉంటుందండి. ఒక జనాన్ని ఇలా అయిన తర్వాత మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్లోర్ అంతా కూడా తడిబట్ట పెట్టేస్తారు. అప్పుడు కానీ మళ్ళీ ఇంకొక వాళ్ళని అలౌ చేయరండి, అంత నీట్గా చేస్తారనమాట. ఇక్కడైతే వాటర్ కూడా చాలా బాగున్నాయండి. మేము వాటర్కి ఎలా ఉంటాయని జడిసాం, కానీ వాటర్ కూడా చాలా బాగున్నాయి. మాకు అక్కడ ఎటువంటి తేడా అనేది చేయలేదండి అసలు వాటర్ వల్ల అయితే.
ఆ ఐటమ్స్ కూడా అసలు కర్రీస్ కూడా మనకి చాలా చోట్ల నీళ్ళుగా ఉంటాయండి. కర్రీస్ కూడా మనం ఇంట్లో ఎలా వండుకుంటామో సేమ్ అలాగే ఉన్నాయండి. అన్నీ కూడా మంచివే, హెల్త్కి మంచివే చేశారనమాట. మేము తిన్న రోజైతే క్యారెట్, అలాగే శనగలు కర్రీ, బంగాళదుంప అలా ఐటమ్స్ అయితే చేశారు. అప్పడాలు కూడా వేశారండి. చాలా బాగుంది లంచ్ అయితే. మాకు ఆ శివయ్య గుడిలో మాకు భోజనం అలా తినడం అనేది చాలా నచ్చింది. లిచ్చి ఫ్రూట్ అండి. మేము ఆ జ్యూస్ చూసాం కానీ పేరు తినడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఫ్రూట్. ముంజికాయ ఉంటుంది కదా, అదే టేస్ట్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. పైన ఒకటి కలిసి తినాలన్నమాట. ఇంకా ఇది వచ్చేసి నైట్ టైం అండి. మేము అదే గంగాహారతికి వెళ్ళాము. మళ్ళీ సెకండ్ టైం అనమాట. హరిశ్చంద్ర ఘాట్లో గంగాహారతికి అయితే వెళ్ళాము. అక్కడ ఇదంతా కూడా ఇలా తీసామన్నమాట. ఎప్పుడు కూడా ఇలా దహనం జరుగుతూనే ఉంటాయండి. అక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా ఇంకా భయం ఉండదన్నమాట. అక్కడే హరిశ్చంద్ర ఘాట్ దగ్గరే ఈ శివలింగం అనేది ఉంటుందండి, ఇత్తడిది. ఇక్కడ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా అభిషేకాలు చేస్తూనే ఉంటారండి. ఇంక ఇక్కడ మేము మా చేతితో మేమే అభిషేకం అయితే చేసుకున్నాము. వాటర్తో అయితే అభిషేకం చేసుకున్న శివయ్యని మనస్ఫూర్తిగా మేమైతే నమస్కారం చేసుకున్నామండి. సాయంత్రం అక్కడ అలాగా ఆ గంగానది వారన చాలా బాగుంటుందండి. మనకి అక్కడ దహనం జరుగుతుందా అన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.